తీసుకెళ్ళి. బాబు, ఏమిటిది? ఎవరో పని నువ్వు? మా అమ్మ కొడుకుని. మీ అమ్మ ఎక్కడుంది? అదిగో. అమ్మా అమ్మా. బాబు, బాబు, నీ బిడ్డ? అవునమ్మా. బిడ్డని ఇలా నిర్లక్ష్యంగా వదిలేసి ఊరుకున్నావా? ఒక క్షణం ఆలస్యం అయితే పావు కరిచేది. ఆ పావు నన్ను కరిచినా బాగుండి. ఏమిటా మాటలు? పండంటి బిడ్డను పెట్టుకుని ప్రాణాల మీద ఎందుకు విరక్తి? ప్రాణాల కన్నా విలువైనదే పోయినప్పుడు బ్రతికేం లాభం? ఇంతకీ నీకు వచ్చిన కష్టమేమిటమ్మా? రాకూడదే వచ్చింది. నన్ను కట్టుకున్న భర్త నన్ను విడిచి ఎక్కడికో వెళ్ళిపోయారమ్మా. అందుకని చచ్చిపోదాం అనుకుంటున్నావా? అసలు నీ భర్తను వెతికించే ప్రయత్నం ఏమైనా చేశావా? ఆశని వచ్చానమ్మా, కానీ నా ఆశలేని నిరాశ లేని ఇంత పెద్ద పట్టణంలో ఎక్కడని వెతికేది, ఎవరినని అడిగేది? నేను చూస్తే జాలేస్తుంది. ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టి వెళ్తే ఏదో అఘాయిత్యం చేసుకున్నట్టున్నావు. మా ఇంటికి వెళ్తాం పద. నువ్వు బాబు వచ్చి మా ఇంట్లో ఉందిరు కానీ నీ భర్తను నేను వెతికిస్తాను. అమ్మా. అవునమ్మా, నాకు చేతి నిండా డబ్బు, ఇంటి నిండా మనుషులు ఉన్నారు. ఎంత శ్రమ అయినా ఎంత ఖర్చు అయినా సరే నీ భర్త ఎక్కడున్నా వెతికించి తీసుకొచ్చి అప్పచెప్పే బాధ్యత నాది. వెళ్దాం పద. సందేహించుకు. రా అమ్మా, రా బాబు. సుబ్బే తాత, పాప ఈ అమ్మాయి చాలా ఇబ్బందుల్లో ఉంది. మన దగ్గర ఉంటుందని తీసుకొచ్చాను. చూడు, మన అవుట్ హౌస్ శుభ్రం చేయించు. ఈ అమ్మాయి అక్కడే ఉంటుంది. అట్టగేనమ్మా. కానీ